ఎవడో ఒకడు 11 మందిలో 12 మందిలో ఒకడు అలా ఉన్నాడు కదండి అంటే అది నిజమే. వారిలో కొందరు అంటే నాకు ఇంత బాధ ఉండకపోను, వారిలో అనేకులు అన్నాడు, వారిలో ఎక్కువ మంది అన్నాడు. అంటే చాలా తక్కువ మందే దేవునికి ఇష్టలుగా ఉంటున్నారట, ఎక్కువ మంది ఎవరికి ఇష్టమైనట్టు వారు ఉన్నారట. ఎంత విచారకరం ఇది. నేను అనేది ఏంటంటే సింపుల్గా మరి ఆ పాటి దానికి ఐగుప్తులను రావచ్చు కదరా, ఆడ తెచ్చిన ఒకటి అడార్లో తెచ్చిన ఒకటే కదా. మేము ఐగుప్తులో చావులేదు, అరణ్యంలో ఇప్పుడు ఆడ తెచ్చామని సత్యవుగా. ప్రసంగిలో కొంతమందిని గురించి ఘాటుగా మాట్లాడుతూ అట్టి వాని కంటే పడిపోయిన పిండము గతి మేలు అన్నాడు. చాలా కఠినమైన పెద్ద మాట. సరిగా పరిపక్వం అవ్వకుండా పిండ దశలో ఉండగానే చచ్చిపోతే దరిద్రం వదిలిపోను. ఇన్నాళ్ళు పెంచాక, ఇంత చదివించాక, ఇంత పెద్దోడు చేశాక ఇన్ని ఆశలు పెంచుకున్న సత్యం ఎంత బాధ ఉంటుందిరా మాకు. సింపుల్గా నువ్వు అనొచ్చు, ఆ మరణం ఎప్పుడైనా మరణమే కదండి. ఆహా, పెంచినోడిని అడుగు, అది తెలుస్తుందా బాధ. చిన్నప్పుడు చనిపోతే ఉండే బాధకి, ఎదిగి చేతికొచ్చే చనిపోతే వచ్చే బాధకి తేడా ఉండదంటారా? సింపుల్గా మాట్లాడేవాడికి పెట్టుబడే ఉంది. ఏ వయసు అయినా ఎవరికైనా మరణం అంటే మరణమే కదా. డైలాగులు కాదురా బాబు, కనిపించినోడికి తెలుతుందా దుఃఖం. రక్షణ పొందిన కొత్తలోనే, మందిరానికి వచ్చిన కొత్తలోనే, యేసయ్య నమ్మిన కొత్తలోనే చల్లారిపోతే, వెనక్కి తిరిగి వెళ్ళిపోతే, ఎవరు బాబు ఈ భక్తి మనకి సెట్ అవుతారా, ఈ పత్తి మనం చేయలేవరా బాబు, మన వల్ల కాదురా బాబు అని మళ్ళీ పాతారు చూసుకుంటే అది వేరే. ఏంటి, ఎన్నాళ్ళు సంఘంలోకి వచ్చి, ఎన్నాళ్ళు ఉపదేశంలో ఉండి, ఎన్నాళ్ళు ఉపవాసాలు ఉండి, ఎన్నాళ్ళు ప్రార్థనలు చేసి, ఇంత బలమైన అభిషేకాలు వర్తమానాలు విని మళ్ళీ దేవుని ఇష్టం కాకుండా నీ ఇష్టానుసారంగా బతికితే మీ ఊడి ఏమనాలి అసలు వాళ్ళని? పోని ఇంకో రోడ్లోకి వస్తారు, ₹1 ఖర్చు లేకుండా. అంటే ₹1 ఖర్చు లేకుండా స్కూల్కి వెళ్ళినందుకు ప్రభుత్వమే మనకి ఎక్స్ట్రా ఎదురు డబ్బులు ఇచ్చేస్తే, అమ్మ ఒడి, తల్లికి వందనం, దేవునికి స్తోత్రం. ఎదురు ప్రభుత్వమే డబ్బులు ఇస్తే ఆడికి 130 వస్తున్నాయి, 40 వస్తున్నాయి. కొందరు ఉత్తమ విద్యార్థులను కాదనడం లేదు. ఈడే ఎదురు ఎలిమెంటరీ స్కూల్లో అడ్మిషన్కి ₹1,00,000 కట్టి, రోజు స్కూల్ బస్సుకు ఆటోకు డబ్బులు కట్టి, ఏంటి మధ్యాహ్న భోజనానికి మధ్యలో సాయంత్రం ఇంటికి వచ్చే లోపు మధ్యలో 2 స్నాక్స్ డబ్బాలు